కూర్చోండి కూర్చోండి. ఇది సౌండ్ తగ్గిందన్నమాట. తిరుపతి రెడ్డి సార్ గారి కోరిక మేరకు ఇటువంటి ఐటమ్ ఒకటి ఏర్పాటు చేయమంటే ఆయన నేను చెప్పి మెంటలు ఇచ్చాను. ఇది ఎవరో మన గ్రూప్ లో పెట్టారు. అంటే మేమిద్దరం ఎంత ప్రశ్నలు వేస్తుంటే ఆయన మాకు తగినట్టుగా తిక్క కుదిరేలా సమాధానం ఇస్తాను అన్నమాట. ఏమండి అవధాన గారు నమస్కారం అండి. నమస్కారం. అవధానం చేసే వారికి చప్పట్లు అంటే చాలా ఇష్టం ఉంట కదా, మరి మీకు? నాకు చప్పట్లు అంటే ఇష్టం ఉండదండి, తాళమట్లే ఇష్టం. అవునా? గారు ఎప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పగలడు. పద్యానికి మరియు శ్లోకానికి తేడా చెప్పగలరా? పద్యం వేగంగా వస్తుంది, శ్లోకం స్లోగా వస్తుంది. ఎందుకంటే శ్లోకం కదా. మరి నాలో ప్రశ్న అవసరం కదా. పెళ్లి కాకముందు వధువు, పెళ్లి అయ్యాక భార్య ఎలా కనిపిస్తుందండి? పెళ్లి కాకముందు వధువు అయస్కాంతంలా కనిపిస్తుంది, పెళ్ళైన తర్వాత సూర్యకాంతంలా కనిపిస్తుంది. ఏమండి, ఉగాది రాబోతుంది కదా, దాన్ని కవితలో నెమ్మన్నారండి, కవితలో నెమ్మన్నారు. మరి మీరు ఏ కవి తలను తీసుకెళ్తున్నారు? గురుగారు, నా ప్రశ్న ఒకటి వినండి. పెళ్లికి వెళుతూ పెళ్లిని చక్కెర పెట్టుకుని వెళ్ళడం అంటే ఏమిటండి? అష్టావధానానికి వెళుతూ నీలాంటి అధిక ప్రసంగిని నిలదీసుకోవడమే. గురువుగారు చాలా వేగంగా సమాధానం చెప్తున్నాడు. ఒకటి ప్రశ్న వేస్తానండి. అవధానాన్ని నిషేధించే హక్కు వస్తే మీరు ఏం చేస్తారు? ఆ అవకాశం నాకే కనుక వస్తే దశల వారీగా నిషేధిస్తాను. ముందుగా ఈ అప్రస్తుత ప్రసంగిని నిషేధిస్తాను. మీరు బ్రతికే కదా. తనండి, అవధానికి ఆశువులు ఎప్పుడు వస్తాయి, అష్టములు ఎప్పుడు వస్తాయి? వాటి ప్రశ్నలు వేస్తే ఆస్తులు వస్తాయి. సన్మానం జరిగి సత్కారం దక్కకపోతే ఆస్తులు వస్తాయి. అబ్బా, ఎక్కువగా చెప్పారు. ఏమంటే ఇంకో ప్రశ్న, మోకాలకు మరియు బోడి ముందుకు ముడిపెట్టదు ఏంటంటే రెంటికి పెద్ద తేడా ఏం లేదండి. రెంటి మీద పెద్దగా వెతుకులు పడవు. గురుగారు, మీకు రంభరిస్తే ఏం చేస్తారు? రంభరిస్తే హాయిగా ఇంటికి తీసుకువెళ్ళి ఆకలి తీర్చుకుంటాను. ఎందుకంటే రంభ అంటే అరటి పండు అని అర్థం. రంభ ఫలం అంటే అరటి పండు అని అర్థం. బేసిక్గా చెప్పారు. నాకు ఈ మధ్య శ్రీకృష్ణుడి మీద భక్తి పెరిగిపోతున్నాడు. నన్ను ఏం చేయాలి, అలా ప్రవర్తించమంటారా? అది సరే, మీకు శ్రీకృష్ణుడి మీద భక్తి పెరగడంలో తప్పు లేదు. కానీ మీ భార్య ద్రౌపది మీద భక్తి పెరగకుండా చూసుకోండి. అవధాని గారు, మీరిప్పుడు మాట్లాడే మైక్ లో బాంబు పెడితే ఏం చేస్తారు? బాంబు పెడితే ఏం చేస్తారు? ఆ మైకు ముందుగా నీకిచ్చి
ఎప్పుడైనా బూతు పనులు చేశారా? బూతు పనులు ప్రభుత్వ ఉద్యోగులు కదండి, పోలీసు బూతు పనులు తక్కువ మరి. సరేనండి, నాదో ప్రశ్న. అర్ధనారీశ్వరుడైన ఈశ్వరుడు ధరించే వస్త్రం ఏమిటో చెప్పగలరా? ఈశ్వరుడు తన మెడలో ఓ ప్రాణు ధరిస్తాడు, అది వస్త్రమే కదా. ఓహో, ఏం చేశారండి? గోపురా. గురువు గారు, మీది వర్ణాంతర వివాహం అట, ఇది నిజమేనా? అవునండి, నిజమే. నేను నల్లగా ఉంటాను, మా ఆమె తెల్లగా. గురువు గారు, మీకు మీకు పావురం ఇష్టమా? పావురం ఇష్టమా? చూడండి, పావు రమ్ము ఎవరికి ఇష్టం ఉండదండి. మీరు ధరించండి. సంబంధం ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? ఏమంటే మీరు సారా అవుతారా? అష్టావధాన అమృత సారాన్ని మన సారా తాగుతాను. భలే చెప్పారండి. ఇంకో ప్రశ్న. సన్యాసికి సన్యాసికి తేడా ఏమిటో చెప్తారా? సన్యాసికి సన్యాసికి తేడా. అది మంచి ప్రశ్న. అందరినీ వదిలేసిన వాడు ప్రేక్షకులే అప్రస్తుత పురుషులుగా ఉన్నారు. అందరినీ వదిలేసిన వాడు సన్యాసి, అందరూ వదిలేసిన వాడు అమ్మా, చెప్పండి. ఎక్కడైనా ప్రోగ్రాం జరిగితే ఈ గురువు గారు తీసుకెళ్ళండి. అసోగ్రామానికి హైదరాబాద్ నుంచి వస్తారు. చప్పట్లు కొట్టే వాళ్ళకి ఆశిస్తాను కదండి, ఆరోగ్యంగా ఉంటారు. పూర్వమే మీకు వాణిశ్రీ అంటే ఇష్టమేనా? కాదు జయమాన్ అంటే వాణిశ్రీ ఎవరికి ఇష్టం ఉండదు కానీ వాణి అంటే జ్ఞానం, సరస్వతి. శ్రీ అంటే సంపద. అందుకే నాకు వాణిశ్రీ అంటే బహు ఇష్టం. అమ్మా, ఏం చెప్పారండి? ఇంకో ప్రశ్న అండి. రైలు పట్టాలకు గాలి పట్టీలకు అనుబంధం ఏమిటి? రైలు పట్టాల మీద నడుస్తుంది, పట్టీలు కార్ల మీద. ఆహా. ఇంతమంది ఉన్నారు కదా, ఎప్పుడైనా ఎవరైనా కానీ ఈ సభలో ఎవరైనా ఆవులిస్తే తారేం చేస్తారు? ఆ ఆవులు గల పాలిచ్చేటివి అయితే ఇంటికి తీసుకెళ్తాను. ఆవులు ఇస్తే ఏం చేస్తారు? ఇంటికి తోలుకెళ్తారా? మంచిదండి. గురుగారు, పురుషులందు పుట్టే పురుషులు వేరయ్యా అన్నాడు కదా వేమన. మరి మీరేమంటారు? పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య. వేరయ్య కాదు. అవధాని గారు, మన ఈ సభలో ఇలా ఈ సుందరాన్ని చూడడానికి రంభ ఉర్వశి మేనక వచ్చినట్టు మీరేం చేస్తారండి? ఇంకా నలుగురిని కలిపి అష్టావధానం చేశాను. మంచిదండి. చివరి ప్రశ్న. పెళ్ళైన మగవారిని ఏమీ అనరు, కానీ పెళ్ళైన ఆడవాళ్ళను శ్రీమతి అని అంటారు ఎందుకు? ఎందుకంటే పెళ్ళైన తర్వాత మగవాడి
శ్రీమతి మీదనే ఆధారపడి ఉంటుంది. అందుకు ఆమెను శ్రీమతి అంటారు. మగవాడిని ఏ విధంగా చాలా బాగా చెప్పారండి. ఇప్పుడు ఇంకో ప్రశ్న వేస్తానండి. ప్రేమికుడికి భర్తకు తేడా ఏంటో చెప్పగలుగుతారా గురువు గారు? ప్రేమికుడికి భర్తకి తేడా మాట్లాడకపోతే ఎక్కడ గొడవ పడుతుందో, మాట్లాడితే ఎక్కడ గొడవ అవుతుందో అని భర్త భర్త. అది తేడా. అవధాని గారు, కీర్తిశేషుల పెళ్లి పత్రిక వచ్చింది. ఏంటి? కీర్తిశేషుల పెళ్లి పత్రిక వచ్చింది. పెళ్లికి వెళ్ళమంటారా? తప్పకుండా వెళ్ళండి. అమ్మాయి కీర్తి, అబ్బాయి. ఆహా, ఏం చెప్పారండి. ఇక చివరి ప్రశ్న సీను గారు వేస్తారు, వినండి. గురువు గారు, మా మొదటి అమ్మాయి పేరేమో ఆ అమ్మాయి పేరేమో గోపిక. రెండో అమ్మాయి పుట్టింది దీపిక అని పెట్టాము. ఏం పేరు పెట్టాలండి? ఆ భీకర.